సో గ్రీనరీ ఎలా ఉంటుంది మీ ఇల్లు? అయితే మంచిగా చూడడానికి పచ్చగా ఉంది, ఎక్కడ చూసినా అక్కడ చెట్లు, ఇంటి బయట చెట్లు. అవును, అంటే గ్రీనరీ అక్కడ చాలా ఉంటుంది. ఆ దేశం మొత్తం కూడా ఒక అడవిలాగా ఉందని అనుకోండి. అడవిలోనే ఇల్లు అనుకోవచ్చు. అనుకోవచ్చు. మీరు అక్కడ సిటీలోకి వెళ్తే కూడా మీకు చెట్లు చాలా కనిపిస్తాయి. ఇంకా మీకు సిటీలో అడవిలు కూడా కనిపిస్తాయి. నేను చిన్నప్పుడు ఒక సిటీలో పెరిగాను. మా ఇంటి దగ్గర నేను ఆడుకుంటే అక్కడ నాకు ఈ అడవిలో జంతువులు కూడా కనిపించేవి. ఇలా ఒకసారి ఒక పెద్ద మూస్ వచ్చింది. అది అంటే ఒక చాలా పెద్ద జంతువు. దెన్ ఒక ఆవు కంటే డబుల్ సైజ్ అది అలాంటిది వచ్చింది. మళ్ళా నక్కలు, కుందేళ్ళు, కొన్ని బర్డ్స్ అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ వాళ్ళకి ప్రకృతి, చెట్లు అవన్నీ చాలా అలవాటు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది గ్రీనరీ? సిటీలో గ్రీనరీ నాకు సరిపోలేదు. అందుకు మారేట్పల్లి నుంచి మేము ఇక్కడ సిటీ బయటికి వచ్చాము. గ్రీనరీ ఉన్న ప్లేసెస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ మందార పూలు అనుకోండి, అలా అంత పెద్ద పూలు అసలు అక్కడ మా క్లైమేట్ లో ఫిన్లాండ్ లో ఉండవు. సో చాలా ఫ్యాంటాస్టిక్ వండర్ఫుల్ గా ఉన్నాయి. మల్లె పూలు, మందార పూలు, కనకాంబరాలు, ఈ బంతి పూలు అన్ని బాగుంటాయి. కలర్స్, ఫ్లవర్ షేప్స్ అన్ని బాగుంటాయి. చెట్లు కూడా చాలా బాగుంటాయి. వెరైటీస్ వస్తాయి. పెట్టుకుంటారా పూలు? పూలు అయితే నేను పెట్టుకోను ఎక్కువగా. ఎందుకు ఇష్టం ఉండదా? అంటే అలవాటు లేదు. పెట్టలేదు ఎప్పుడు? ఎప్పుడైనా అదే పెళ్ళికి అయితే పెట్టుకున్నాను. మళ్ళా ఎప్పుడో అదే ఫస్ట్ లో ఇండియాకి వచ్చినప్పుడు పెట్టుకున్నాను. ఎట్లా అనిపించింది ఆ ఫీల్? అది కూడా బాగుంది. ఎంత బాగుందో అదే మల్లెపూల ఫ్రేగ్రెన్స్ బాగుంది. ఫస్ట్ టైమా మీరు అది? ఫస్ట్ టైం. తెచ్చి పూలు నెత్తిలో పెట్టినప్పుడు ఏమనుకున్నారు? అంటే నాకు అది కూడా చాలా నచ్చింది. పూలు నెత్తిలో పెట్టుకుంటారని తెలుసా అసలు? అంటే బేసిక్ ఐడియా ఉంది. సో పెట్టినప్పుడు ఏమనిపించింది అసలు? అంటే అది కూడా నాకు ఇలా ఇక్కడ బట్టలు ఎలా నచ్చాయో అది కూడా నాకు అలా నచ్చింది. ఇంట్లో అయితే ఇంకా పెట్టుకోరు ఎప్పుడు? ఇంట్లో నేను ఎక్కువ పెట్టుకోను. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ పెట్టుకోరు. ఎప్పుడో ఒకసారి అనుకోవచ్చు. ఎవరైనా వచ్చి ఇస్తే అప్పుడు పెట్టుకుంటాను, లేకపోతే నేను ఓన్గా పెట్టుకోను. ఓకే, ఎవరైనా ఇస్తే పెట్టుకుంటారు, రిజెక్ట్ మాత్రం చేయరు. రిజెక్ట్ చేయరు. సో ఇక్కడ ఫిన్లాండ్ అమ్మాయిని చూసి, తెలంగాణ కోడల్ని చూసి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంటారు రిలేషన్స్? అంటే జనరల్గా అందరూ నన్ను చాలా వార్మ్గా రిసీవ్ చేశారు. అదే నాతో అందరు మాట్లాడతారు, అదే చాలా బాగుంటారు. ఇక్కడ ఈ బంధాలు, బంధుత్వాలు, రిలేషన్షిప్స్ వీటికి చాలా ప్రయారిటీ ఇస్తారు. అక్కడ కంటే కూడా ఇక్కడ డిఫరెంట్ కల్చర్ చూసిన తర్వాత ఏమనిపించింది అసలుకి? మనుషుల మధ్య బాండింగ్స్ ఇంతలా ఉంటాయి అని అనిపించిందా? అదే ఫస్ట్ లో నాకు అసలు ఇలాంటి రిలేషన్స్ గురించి ఏం ఐడియా లేదు, అసలు తెలియదు. అది ఐడియా రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అదే అర్థం చేసుకోవడానికి ఇంత క్లోజ్నెస్ ఉండాలి, అదే ఇట్లా ఉంటారు ఇట్లా ఉంటారని. అది కూడా బాగుంది. కొంచెం మనకి లైవ్లీగా అనిపిస్తుంది. అక్కడ అందరూ కొంచెం ఐసోలేటెడ్గా ఉంటారు, దూరం ఉంటారు. ఈ క్లోజ్గా ఉండడం వల్ల అదే మాటలు ఎక్కువ జరుగుతాయి, కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అక్కడ ప్రైవసీ అన్న కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనం దేంట్లోనూ ఈజీగా ఇన్వాల్వ్ అవ్వము. సో అందుకు అది దానివల్ల కూడా ఆ లోన్లీ ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది. సో అసలు ఇక్కడ లోన్లీ అనేది ఉందా? ఇక్కడ లోన్లీ అనేది లేదు. అసలు ఆలోచనకైనా టైం ఉంటుందా లోన్లీకి? లేదు, ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క పాయింట్ కూడా నాకు ఇక్కడ చాలా నచ్చింది. ఇప్పుడు కూడా ఒక బోరింగ్ డే ఉండదు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మనుషులు వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుతూ ఉంటారు. బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది ఒక డిఫరెంట్ కల్చర్ లైఫ్ లో, చాలా డిఫరెంట్. సో ఇదే రీటా ఇప్పుడు ఫిన్లాండ్ లో ఉండుంటే లైఫ్ ఎట్లా ఉండేది? ఇంత కలర్ఫుల్, ఇన్ని రిలేషన్షిప్ బాండ్స్. అక్కడ అలానే ఏదో ఒక జాబ్లో చేరిపోయి మెయిన్గా ఆ జాబ్ చేసుకోవడం, ఓన్ హాబీస్ చేసుకోవడం, కొంచెం ఎప్పుడైనా ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఏదో చుట్టాలతో కలవడం అలా ఉండేది. అండ్ ఇక్కడ అదే నేను చెప్పినట్టు అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి.
ఫ్రెండ్స్ కూడా నాకు ఏం చెప్తారంటే రైత నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టు, నువ్వు ఫిన్లాండ్ నుంచి ఒక టీవీ ఛానల్ని పిలు, నీ జీవితం గురించి అదే నువ్వు ఇండియాలో లైఫ్ స్టైల్ గురించి ఏదో ప్రోగ్రామ్ కావాలి మాకు అన్ని అంత డిఫరెంట్ గా ఉన్నాయి మంచిగా, నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్తూ ఉంటావు, మాకు ఇక్కడ ఏం జరగట్లేదు, మాకు అలాంటి టీవీ ప్రోగ్రామ్ కావాలి అని వాళ్ళు సజెస్ట్ చేశారు. హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు? హ్యాపీ అనిపిస్తుంది అసలు ఫుల్ ఇంకా రోజు. అంటే ఇక్కడ లోకల్ స్కూల్స్ ఏనా పిల్లలు? పిల్లలు ఇక్కడ లోకల్ స్కూల్స్. సో మీరు పేరెంట్స్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు అట్లా అంటే ఎట్లా అనిపిస్తారు? అంటే డిఫరెంట్ ఒక లుక్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ టీచర్స్ అందరూ చాలా కష్టపడుతున్నారని నాకు అర్థమైంది. మా పిల్లల స్కూల్కి వెళ్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా పట్టించుకుంటారు. అదే పిల్లలు ఎలా చదువుతున్నారో మళ్ళీ అదే వాళ్ళు దేంట్లో ఇంప్రూవ్ అవ్వాలో అన్ని చాలా డీటెయిల్గా ఆలోచించి చెప్తున్నారు. సో దాంట్లో కూడా కేరింగ్ ఫీలింగ్ వస్తుంది. సో అక్కడ స్టడీస్ ఎట్లా ఉంటాయి? పిల్లల్ని కొడతారా? అక్కడ అసలు పిల్లల్ని కొడతారు. పేరెంట్స్ కూడా పిల్లలని కొట్టకూడదు, అది ఎప్పుడు ఒక లో అయిపోయింది. ఎవరైనా పిల్లలని కొడితే వాళ్ళకి వెంటనే ఒక ఫైన్ వస్తుంది, లేకపోతే ఒక జైలు సెంటెన్స్ వస్తుంది. జైలు కూడా కొడితే కొంచెం ఎక్కువ కొడితే జైలు సెంటెన్స్ కూడా ఇస్తారు. ఫైన్ ఎంత? ఫైన్లు ఉంటాయి ఒక 50,000. మన పిల్లల్ని మనం కొడితే? మన పిల్లల్ని మనం కొడితే. ఓ మై గాడ్. ఇక స్కూల్లో కొట్టరు? స్కూల్లో అస్సలు కొట్టరు. తిట్టడం కూడా తక్కువ, బెదిరించడం కూడా చాలా తక్కువ. అది కూడా క్రైమేనా అక్కడ? బెదిరిస్తే అది క్రైమ్ అవ్వలేదు, కానీ పిల్లలు కొంచెం అదే యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఫిన్లాండ్ గురించి విని ఉంటారు, ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్ అని. అవును. సో దాంట్లో ఎడ్యుకేషన్ స్టైల్లో అలా అనుకుంటారు. అదే పిల్లలని తిట్టకపోతే కొట్టకపోతే వాళ్ళకి ఒకలాంటి కంఫర్ట్ వస్తుంది. ఆ కంఫర్ట్తో వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకి నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు బాగా నేర్చుకుంటారని. సో వాళ్ళు అలాంటి స్టైల్ని తయారు చేశారు. వాళ్ళు యాక్చువల్లీ ఫిన్లాండ్ వాళ్ళు చాలా డీటెయిల్గా అన్ని పనులు చేసుకుంటారు. అంటే ఇప్పుడు టీచింగ్ అనుకుంటే వాళ్ళు చాలా సైంటిఫిక్గా అన్ని రీసెర్చ్ చేసి వాళ్ళు ఆ తర్వాత డిసైడ్ చేస్తారు, సరే మన టీచింగ్ ఇలా ఉండాలని. ఆ తర్వాత స్టేట్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఎప్పుడు అందరూ టీచర్స్ కూడా అన్ని స్కూల్స్లో కూడా ఇలా టీచింగ్ చేయాలి. అండ్ టీచర్స్కి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి టీచింగ్లో. సో ఆ డిగ్రీలో మాస్టర్స్లో వాళ్ళు అదంతా డీటెయిల్గా నేర్చుకుంటారు. అదే ఆ సైకాలజీ, పిల్లల సైకాలజీ ఎలా ఉందో, లెర్నింగ్ ఎలా, అదే మనకి లెర్నింగ్ ఎలా ఈజీగా జరుగుతుందో వాళ్ళు అదంతా చదివి, ఇంకా స్కూల్ బుక్స్ ఉంటాయి, స్కూల్ బుక్స్ కూడా వాళ్ళు చాలా సైంటిఫిక్గా చేస్తారు. సో మనకి అదే లెర్నింగ్ ఎలా ఈజీగా జరుగుతుందో వాళ్ళు ఆ బుక్స్ని అలా ప్లాన్ చేస్తారు. సో అందువల్ల కూడా అలా పిల్లలకి వాళ్ళు అలా హెల్ప్ చేస్తారు, అదే లెర్నింగ్ బాగుంటుంది.